పల్నాడు జిల్లా మాచర్ల అటవీ శాఖ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూముల సాగు విషయంలో సోగాలీలు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 18 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిలో తమ బోరు బావిని అధికారులు ధ్వంసం చేశారని, గిరిజనులకు రోఫర్ చట్టాలు ఇవ్వాలి అని బాధితులు డిమాండ్ చేశారు. అయితే అనుమతి లేకుండా బోరు తవ్వడం వల్లే ఉన్నతాధికారులు ఆదేశాలతో తొలగించామని అటవీ అధికారులు స్పష్టం చేశారు. ఆందోళనకారులు తమ వాహనాలతో అడ్డుకొని దాడి చేయడానికి ఆరోపించారు. పోలీసుల జోక్యంతో చివరకు ఉద్రిక్తత సద్దుమణిగింది. భయ ఇంత ముందు ఒకసారి దాడి నా పేరు రంగానాయక్. ఆఫీస్ లో యాంటీ పోచింగ్ సెల్ అని ఒకటి ఉంటుందండి. దానికి ఎవరైనా విలేజెస్ కాల్ చేయొచ్చు, ఇది ఫారెస్ట్ లో జరిగే అఫెన్స్ గురించి. అలానే లాస్ట్ వీక్ లో మాకు ఒకటి ఫారెస్ట్ అఫెన్స్ జరిగింది, అక్కడ బోర్ వేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే మాకు డిఎఫ్ఓ మేడం ఇన్స్ట్రక్షన్స్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ కొరకు మేడం మేము అక్కడ వెళ్తే బోర్ అయితే వేశారు, దాని పీఓఆర్ కూడా బుక్ చేసాము. దాని వెరిఫికేషన్ కోసం నేను వెళ్తా ఉంటే నిన్న కూడా ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అలానే వస్తే బోర్ పాయింట్ చూడడానికి వెళ్తే అది రిజర్వ్ ఫారెస్ట్ లో వేసిందండి. బోర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వేసింది. ముందు రోజు వెళ్ళి నా యాంటీ కోచింగ్ స్టాఫ్ స్పెషల్ డ్యూటీ బీట్ ఆఫీసర్ వెళ్ళి చూసి వచ్చిన తర్వాత నేను వెరిఫికేషన్ కోసం రేంజ్ స్టాఫ్ మొత్తం నిన్న ఆఫ్టర్నూన్ వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న బోర్ని డిస్మాంటిల్ చేశాను. అదేంటి డిఎఫ్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము డిస్మాంటిల్ చేసి పీఓఆర్ బుక్ చేద్దామని వస్తూ ఉంటే రోడ్డు పక్కన ఇంకొక బోర్ కనిపించిందండి. అది విలేజ్ అని అడిగితే ఇది ROF పట్టా ఉంది అని అన్నారు. ROF పట్టా ఉంటే అది తీసుకొచ్చి చూపించండి, రూల్ ప్రకారం మీరు పర్మిషన్ తీసుకొని బోర్ వేయాలన్నాము. దాన్ని మాత్రం మేము ఏమీ చేయలేదు. తర్వాత ఏదైతే లాస్ట్ వీక్లో వచ్చిందో ఇన్ఫర్మేషన్, ఆ బోర్ వెరిఫికేషన్ కోసం వెళ్దామని మా వెహికల్స్ తిప్పితే మేము రేంజ్ స్టాఫ్ మొత్తం కలిసి 3 వెహికల్స్లో వెళ్ళాము. 3 వెహికల్స్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ వెహికల్ బొలరో ఉంది. ఆ వెహికల్ గాలి తీశారండి. అక్కడ విలేజెస్ ఒక 4-5 వచ్చారు, గాలి తీశారు. మేము మిమ్మల్ని వెళ్ళనీయము, ఏ డిపార్ట్మెంట్ వచ్చి మిమ్మల్ని కాపాడుతుందో చూస్తాం మేమని మా అబ్బాయి చాలా దుర్భాషలాడి భయంకరంగా తిడతా ఉన్నారు. తర్వాత ఆ క్రమంలో మా స్పెషల్ డ్యూటీ బీట్ ఆఫీసర్ని గొంతు ఇలా పట్టుకొని అతన్ని నెట్టేసారు, కొట్టారు. ఇంకొకటి FSO దుగ్గి అతన్ని కొట్టారు.